ఇక విజయనగర సామ్రాజ్యంలో శిల్పాకృతులు ఎంత గొప్పగా ఉంటాయనే దానికి పూర్తిగా నిదర్శనం ఇదే అనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నటువంటి జంతువు అనేది మనం ఎక్కడే కానీ చూసిండం ఇలాంటి జంతువుని. ఎందుకంటే ఇది ఒక జంతువు కలయిక కాదు, చాలా అయితే ఉంటాయి. ఇక్కడ ఈ చెవులు చూసినట్లయితే మనకి కుందేల ఆకారంలోనూ, మరి ఇక్కడ కళ్ళు చూస్తే కనుక ఒక గుడ్లగూబనో లేకుంటే వేరే జంతువు ఆకారంలోనూ, ఇది చూస్తే ఏనుగు తొండము, ఇవి చూస్తే పులి పంజా, ఈ మొత్తం ఈ శరీరాకృతి అంతా కానీ గుర్రం నడుము, ఇట్లా ఈ కింద వచ్చేసి ముసలి, ఇలాంటి వివిధ రకాల జంతువుల ఆకృతులను అన్నీ తీసుకొని వచ్చి ఇలాగైతే తయారు చేయడం జరిగింది. సో ఎంత అద్భుతం కదా. ఇక అలాగే మనకి ఇక్కడ హంపీలో మ్యూజికల్ పిల్లర్స్ అనేవి ఉంటాయి కదా. సో ఆ మ్యూజికల్ పిల్లర్స్ ఇలాగే ఉంటాయన్నమాట. మనకి విఠల్ టెంపుల్లో అయితే అవి కనిపిస్తాయి, కానీ ఇవి మ్యూజికల్ పిల్లర్స్ అయితే కాదు, బట్ సౌండ్ అయితే కొంచెం వరకు అయితే వస్తాయి. ఇక సరిగమ పదనిసలు పలికేటువంటి విఠల్ టెంపుల్లో అయితే అక్కడ మనకి టచ్ అయినట్లేదు ఇప్పుడు, ఎందుకంటే మన వాళ్ళ సంగతి తెలిసిందే కదా.